తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కొంతమంది ఏదైనా మనం మనీ ఇవ్వాలనుకోండి, చెక్స్ ఇచ్చేస్తూ ఉంటారు. చెక్ ఇచ్చారు కదా మన ఇంటికి వచ్చి దాన్ని బ్యాంక్లో వేసుకుంటే బౌన్స్ అయిపోతూ ఉంటుంది, రైట్? సో అప్పుడు చెక్ బౌన్స్ అయినందుకు కూడా కేసులు వేస్తూ ఉంటారు. అసలు చెక్ బౌన్స్లు ఏంటి, శిక్షలు ఎలా ఉంటాయి? ఇది కొంచెం ఎలాబరేట్గా చెప్పాలి దీనికి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ బౌన్స్ కేసు ఎప్పుడు ఏంటంటే మనము లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లయబిలిటీ అయి ఉంటేనే వేసుకోవచ్చు. ఎప్పుడు అంటే చట్టపరంగా వారు ఎవరికైతే చెక్ ఇచ్చినారో ఆ ఒక చెక్ అమౌంట్ ఖచ్చితంగా అది లీగల్ అమౌంట్ అయి ఉండాలి, అది ఒక అప్పు కింద తీసుకొని ఉండాలి. లేదంటే కనుక ఏదైనా బెనిఫిట్ వాళ్ళ నుంచి పొందినప్పుడు దానికి బదులుగా ఒక చెక్ ఇచ్చి ఉంటే కనుక ఆ చెక్ మీద ఎన్ఏ యాక్ట్ కేసు వేయచ్చు. ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, మీరు నా దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నప్పుడు దానికి బదులుగా ఒక చెక్ నాకు ఇచ్చినారు. అప్పుడు ఆ చెక్ చెల్లుతుంది. కానీ ఇక్కడ మీరే ఉన్నారు, మీ కంపెనీకి నేను ఒక యాడ్ ఇస్తా అని చెప్పేసి నేను మీకు ఒక చెక్ ఇచ్చిన, మీ కంపెనీ ఆ చెక్ను ప్రజెంట్ చేసుకుంది, ఓకే, కానీ చెక్ బౌన్స్ అయింది. అప్పుడు మీరు నా మీద కేసు వేయచ్చా? లేదు కదా. ఎందుకు? అంటే రిప్రజెంట్ చేసేది కంపెనీ ప్రజెంట్ కాబట్టి చేసుకున్నారు. నేను యాడ్ ఇస్తానని చెప్పేసి మీతో అన్నాను, మీకు చెక్ ఇచ్చిన, రైట్, కేసు వేయచ్చా? వేయచ్చు. అంటే మీరు నాకు ఇచ్చారు కాబట్టి మీ ఇంప్రెషన్ అదే, కానీ వేయడానికి వీలు లేదు. నేను మీకు యాడ్ ఇస్తా అని చెప్పని యాడ్ ఇవ్వకపోతే మీరు కనుక నేను నా ఒక యాడ్ మీ కంపెనీలో టెలికాస్ట్ చేయలేనప్పుడు నేను మీకు డబ్బులు ఇచ్చే పనే లేదు. మరి మీరు చెక్ బౌన్స్ ప్రజెంట్ చేసి ఎట్లా కేసు వేస్తారు? సో కాబట్టి అది వేయడానికి వీలు లేదు. దానికి చట్టరీత్యా అది నేరం కాదు. నేను మీకు అసలు యాడ్ ఇవ్వలేదు, ఇస్తాను అన్నాను, కానీ ఆ కాంట్రాక్ట్ పర్ఫామ్ కాలే. అప్పుడు మీరు చెక్ తీసుకుపోయి ప్రజెంట్ చేసి నా మీద కేసు వేయడానికి లేదు. కానీ మీరు నా దగ్గర అప్పు తీసుకున్నారు, అప్పు తీసుకొని మీరు ఒక చెక్ నాకు ఇచ్చున్నారు, ఆ చెక్ నేను ప్రజెంట్ చేస్తే చెక్ బౌన్స్ అయింది, అప్పుడు నేను మీ మీద కేసు వేయచ్చు. దాన్ని ఏమంటాం? లీగల్ ఎన్ఫోర్సబుల్ లయబిలిటీ అంటాం. అది మీరు నా దగ్గర తీసుకున్నారు కాబట్టి, దాన్ని మీరు బెనిఫిట్ పొందినారు కాబట్టి, దానికి బదులుగా మీరు నాకు చెక్ ఇచ్చినారు, బ్యాంకులో ప్రజెంట్ చేసినప్పుడు చెక్ బౌన్స్ అనేది డిఫరెంట్ ఇష్యూస్ మీద అంటే బేస్ అయి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది, బేస్ అయి ఉంటుంది. సో దానికి ఒకవేళ చెక్ మనం ప్రజెంట్ చేసినాము, ప్రజెంట్ చేసిన తర్వాత చెక్ బౌన్స్ అయింది. బౌన్స్ అయితే నేను వెంటనే ఫస్ట్ చేయాల్సిందల్లా మీకు ఒక నోటీస్ ఇవ్వాలి. అట్లాగే పోయేసి కేసు వేయడానికి లేదు. సో నోటీస్ ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారు? దానికి ఇమీడియట్గా నాకు రిప్లై ఇస్తారు, లేదంటే వెంటనే నాకు డబ్బులు కట్టేస్తారు. ₹1,00,000 ఇచ్చింది లేదు, ఇచ్చిన తర్వాత ఇచ్చిన డేట్ నుంచి నేను 1 మంత్ వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసేసి మీ రిప్లై అంటే చెక్ బౌన్స్ అయిన తర్వాత విత్ ఇన్ 1 మంత్ నేను మీకు నోటీస్ ఇస్తాను. 1 మంత్ లోపు, ఈ నెల 25 తారీఖు నాడు చెక్ బౌన్స్ అయింది, నెక్స్ట్ మంత్ 20 తారీఖు లోపు నేను మీకు నోటీస్ ఇవ్వాల్సిందే, 30 డేస్ లోపు. ఇచ్చిన తర్వాత మీకు ఒక టైం ఇస్తాను. నేను ఆ చదువుకున్న నోటీస్ చూసిన తర్వాత 15 డేస్ దాకా నేను వెయిట్ చేయాలి. మీరు నాకు రివర్ట్ బ్యాక్ అవుతున్నారా, రిప్లై ఇస్తున్నారా, నా డబ్బులు తిరిగి నాకు కడుతున్నారా, వెయిట్ చేయాలి. 15 డేస్ మ్యాండేట్గా వెయిట్ చేయాలి. 15 డేస్ దాటిన తర్వాత నుంచి 1 మంత్ లిమిటేషన్ పీరియడ్ అంటాం. ఆ 1 మంత్ లోపు మనం కేసుని కోర్టులో ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు నాకు ₹1,00,000 బాకీ ఉన్నారు, అది డబ్బులు తీసుకున్నారు, ఇవ్వలేదని చెప్పి నెగిషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కేసు ఫైల్ చేసిన తర్వాత మీరు కోర్టుకు వస్తారు. కోర్టులో వాదోపవాదాలు నడుస్తాయి. నడిచిన తర్వాత కోర్టు తీర్పిస్తుంది ఏంటిది? డబుల్ ద అమౌంట్ ఆఫ్ చెక్, కానీ మీకు ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వచ్చు. మీకంటున్నాను ఏమనుకోకండి, చెప్తే ఉదాహరణకి చెప్తున్నా. ఓకే, అటువంటి ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇస్తూ నేను మీరు అప్పీల్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం కూడా ఇస్తా, పై కోర్టుకు వెళ్ళమని చెప్పి. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే 20% డిపాజిట్ చేయమని కోర్టు మిమ్మల్ని ఆదేశించవచ్చు. అంటే ₹1,00,000లోకి ₹20,000 మీరు కట్టండి నాకు ఇవ్వమని చెప్పేసి. అది మీరు కడితే కట్టండి, లేకపోతే లేదని ఈ మధ్య సుప్రీంకోర్టు ఒకటి జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. సో అది మీరు కట్టాల్సిన మ్యాండేట్ కూడా లేదు ఇప్పుడు రీసెంట్గా కట్టాల్సిందే. ఆ డబ్బుతో నేనేం చేస్తాను, నేను పెట్టుకుంటాను. ఏది కోర్టు ఏదైతే అవార్డు చేస్తుందో దాంట్లో 20% అమౌంట్. సో నేను అప్పీల్ చేయొచ్చు కూడా. మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు. నాకు కనుక ఫేవరబుల్గా వచ్చింది, కట్టమని మిమ్మల్ని అన్నారు, మీరు ఆ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు కానీ, హైకోర్టు కానీ, ఆ పై కోర్టు, ఏ కోర్టు అయితే తీర్పిచ్చిందో ఆ పై కోర్టుకి వెళ్ళేసి మీరు కోర్టును ఆశ్రయించేసి మీరు డెఫినెట్గా ఒక అమౌంట్స్ మీరు క్లెయిమ్ చేయొచ్చు. సో కాబట్టి అంటే ఒక అప్పీల్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఛాలెంజ్ చేసేసి జడ్జిమెంట్ ఛాలెంజ్ చేస్తే అది కొట్టివేయబడుతుందా, లేదంటే కనుక కంటిన్యూ అవుతుందా? మీకు ఒకటే, డబ్బులు ఇచ్చే మట్టుకు బాగానే ఉంటుంది, చెక్కులు ఇచ్చేంతసేపు బాగానే ఉంటుంది. చెక్కులు ఇచ్చిన తర్వాత తిరిగి కట్టడంలో ప్రాబ్లం అవుతుంది. అన్నిటికంటే ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఎక్కడవుతుంది అంటే
వసూలు చేసుకోవడానికి కోర్టుకి వెళ్తుంది చూడండి, అప్పుడు అక్కడ అసలు ప్రాబ్లం ఇంకా మొదలవుతుంది. Right. రేపు మాపు తీర్పు వస్తుంది అనుకుంటాం మనం, అటువంటి తీర్పులు రావడానికి చాలా టైం పడుతుంది. రైట్. సో కాబట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకొని ఇవ్వండి. చెక్కులు ఇచ్చిన తర్వాత కనుక చెక్ బౌన్స్ అయితే కనుక ఖచ్చితంగా అది కాస్త ఇబ్బందికరమే. ఇబ్బందికరంగా ఉంటుంది. సో కాబట్టి చెక్కులు కింద ఎవడు డబ్బులు ఇవ్వడు, కానీ తీసుకునేప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ అండ్ సేమ్ టైం కేసులు ఫైల్ చేసేటప్పుడు కానీ ఈ యొక్క ఈ వెయిటింగ్ పీరియడ్ కానీ లేదంటే ఫాలో లీగల్ ప్రాసెస్ కానీ ఫాలో కావాలి. అండ్ చెక్స్ మీద ఓవర్ రైటింగ్ ఉండొద్దు. ఓకే, అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. కొన్నిసార్లు 3 months లోపు మన డేట్ ఉంటుంది. ఆ డేట్ని ఏం చేస్తాము, మనం ఏదో 6 ఉంది కదా అని చెప్పి ఆ చిన్నగా ఇంకొక రౌండ్ అప్ చేస్తాము, 8 చేస్తాము. 8 చేయడం వల్ల ఏంటి, 2 months కలిసి వస్తుంది చెక్ ప్రజెంట్ చేసిన తర్వాత. అది అట్లా ట్యాంపర్ చేయడం, డాక్యుమెంట్ ట్యాంపర్ చేయడానికి లేదు. అది కనుక దాన్ని కూడా మన కోర్టులో ఛాలెంజ్ చేస్తే మనకు అది కూడా కేసు కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఇన్స్ట్రుమెంట్ మీద ఎటువంటి రైటప్స్ ఏం కానీ లేకపోతే ఓవర్ రైటింగే కానీ లేదంటే కనుక మనకు వచ్చిన బ్యాంక్ రిటర్న్ మెమో మీద మనము డేట్స్ మార్చుకోవడం కానీ ఎట్టి పరిస్థితులు ఇటువంటి ఏం చేయదు. చేస్తే కనుక ఖచ్చితంగా అది నిలవదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక వ్యక్తి చెక్ ఇచ్చేటప్పుడు డేట్ రాస్తాడు, కింద ₹1,00,000 రాస్తాడు. ఈ పక్కన ఏం రాయాడు, పైన కూడా ఎవరి పేరు అనేది రాయాడు. అంటే వాళ్ళకి తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ₹1,00,000 అన్న కాడ ఏమవుతుందంటే వీడు దానికంటే ముందు 2, 3, 4, 5 అని పెట్టేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ 1,00,000 కాస్త ఒకటి పెడితే 11 లక్షలు అవుతాయి, 2 పెడితే 21 లక్ష అవుతుంది, 3 పెడితే 31 లక్ష అవుతుంది. ఇక్కడికి వచ్చి రైటింగ్లో రాసేసుకుంటాడు 31 lakhs అని. సో చెక్స్ ఇష్యూ చేసేటప్పుడు కూడా ఎవరికి ఇస్తున్నాం వాళ్ళ పేరు ఖచ్చితంగా రాయండి. అండ్ ఎంత అమౌంట్ ఇస్తున్నాం అది అమౌంట్ కూడా రాయండి. ఏ డేట్కు మనం తిరిగి ఇద్దాం అనుకుంటున్నామో ఆ డేట్ కూడా మ్యాండేట్గా రాస్తే మంచిది. కొన్నిసార్లు డేట్లు రాయరు. చాలా మంది ఊరికి సైన్ పెట్టేసి జస్ట్ చెక్ ఇచ్చేస్తారు. కొన్నిసార్లు వీళ్ళు అప్పిచ్చేటోడు కూడా ఏం చేస్తారంటే వీడికి ₹1,00,000 ఇచ్చేసి వాడు బ్లాంక్ చెక్ తీసుకుంటాడు. వాడు ఇస్తేనా సరే, ఇవ్వకపోతే ఈ ₹1,00,000 చెక్ని ఏం చేస్తాడంటే 10 లక్షలు రాసేసుకుంటాడు. వాడు ఇంకా కోర్టుకు పోయేసి 10 లక్షలు ఎందుకురా బాబు, ఎందుకు వచ్చిన బాధని చెప్పి ₹1,00,000, ₹1,00,000, ₹2,00,000 అంటే నేను రెగ్యులర్ చూస్తుంటాను కేసెస్ కాబట్టి ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 ఇచ్చేసి విరమించుకుని ఇది చేసుకుంటా ఉంటారు. సో కాబట్టి ఎన్ఐ యాక్ట్లో అంటే అది ఇట్ కెన్ బి ఎన్ఐ యాక్ట్లో చెక్స్ కానీ ప్రామిసరీ నోట్స్ కానీ ఎనీ డాక్యుమెంట్స్ ఏమన్నా కూడా. సో కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఎన్ఐ యాక్ట్లో వస్తాయి. కానీ ఇటువంటి చోట ఎవరే కానీ ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు జాగ్రత్త వహిస్తే మంచిది.